ఎన్ని నిమిషాలు లేట్ అయితే అంత పనిష్మెంట్ ఇవ్వాలి వీళ్ళకి. ఏం పారిజాతం, ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు? ఇంకెవరి కోసం అండి? పనివాళ్ల కోసం. టైం 9 దాటింది, ఇంతవరకు రాలేదు. ఒక కాఫీ లేదు, ఒక టిఫిన్ లేదు. అన్నిటికంటే ముందు టైంకి డ్యూటీకి రావాలన్న భయమే లేదు. రానివ్వండి, చెప్తాను. కడుపుతో ఉన్న మనిషి ఒట్టి మనిషి ఒకటి కాదు పారిజాతం. బుద్ధుంటే అర్థం చేసుకోవాలి, బొర్రుంటే ఆలోచించాలి. ఆ రెండూ నాకు లేవులేండి. నువ్వు నయన్నా నేను ఒప్పుకోనులే. మీరలాగే వాళ్ళని వెనకేసుకురండి. వాళ్ళు పనిలోకి రాకుండా ఏ రోడ్ల మీదో మనం కొట్టించిన పెట్రోల్తో షికార్లు తిరుగుతూ ఉంటారు. క్షణం ఆలోచించకుండా ఒక మనిషి మీద నిందయ్యాలంటే ఎవరైనా నీ తర్వాతే పారిజాతం. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్ళ ఇంటి దగ్గరే ఉండుంటే? అది ఇంకా పెద్ద నేరం. రాకపోవడానికి కారణం ఉండుంటే? మనకి చెప్పాలి కదండి. సరే, చూద్దాం. నేను కార్తీక్ ఫోన్ చేసి మాట్లాడతాను. ఆ తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఆడొక పెద్ద మాయలోడండి. ఏదో ఒక కథ చెప్పేసి తప్పించుకుంటాడు. కథలు చెప్పడంలో ఎవరైనా సరే నీతో పోటీ పడర్లే పారిజాతం. నా గొప్పతనం గుర్తించడంలో మీ తర్వాతేనండి ఎవరైనా. ముందు ఫోన్ మాట్లాడి గుర్తింపుల గురించి తర్వాత మాట్లాడుకుందాంలే. రింగ్ అవుతుంది, ఎవరు లిఫ్ట్ చేయట్లేదేంటి? అందుకే పని వాళ్ళకి చనువివ్వకూడదు అంటారు. వాడికి మీరంటే బొత్తిగా లెక్కే లేదండి. పారిజాతం, వాగడానికి మాట్లాడటానికి తేడా తెలుసా నీకు? చెప్పండి, వింటాను. తెలిసింది మాత్రమే చెప్పడాన్ని మాట్లాడటం అంటారు. అది నేను చేస్తాను. మరి రెండోది? ఏది పడితే అది మాట్లాడితే దాన్ని వాగడం అంటారు. అది నువ్వు చేస్తావు. అర్థమైందిలేండి. మరి పనోళ్ళు పనిలోకి ఎందుకు రానట్టో? అంత వక్రీకరణ అవసరమా పారిజాతం? పిలుపులకి గౌరవాలు తగిలిస్తే పనోళ్ళు యజమానులవుతారండి. ఈ మాట నిజమే పారిజాతం. యజమానులకు ఫీల్ అవటమే కాదు, యజమానులు అవుతారు కూడా. ముసలోడా, ఏం కొట్టావురా దెబ్బ? నా గతాన్ని నాకే గుర్తు చేసావుగా. మళ్ళీ కార్తీక్ గాడికేనా? కాదు, ఏంటన్నా? కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఓసారి ఫోన్ వాడికి ఇవ్వు. ఓహో, కూతురుగా. వాళ్ళింకా లేచినట్టు లేరు నాన్నా. ఇప్పటి వరకు లేకపోవడం ఏంటి? రాత్రి త్వరగా పడుకోలేదు నాన్నా. ఏదో చిన్న ఇబ్బంది. ఏమైందమ్మా? దీపకి కాస్త కడుపులో నొప్పంది. కడుపు నొప్ప? కడుపు పోయిందా ఏంటి? అవునన్నా. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని కార్తీక్ అంటే దీప్ వద్దంది. అలాగే కాసేపు ఇబ్బంది పడింది. ఆ గదిలో లైటు 2 దాటే వరకు ఉంది. ఏంటమ్మా నువ్వు ఇబ్బంది పడింది డాక్టర్ని వద్దందని అంత తేలిగ్గా చెప్తావేంటి? అంటే నాన్న, నువ్వు ఇంకేం మాట్లాడుకో. నేను ఫోన్ చేశానని కూడా చెప్పు. వాళ్ళని అలాగే ఉన్నాయి. ఏం చేయాలో నాకు తెలుసు. అయ్యో నాన్న. దీపక్ ఏమైందండి? నువ్వు వెళ్ళి సుమిత్రని తీసుకొని రా. ఎక్కడికి? దీప కడుపుకి ఏమైనా అయిందా? ముందు చెప్పింది చేయి పారిజాతం. నేను కార్ దగ్గర ఉంటాను, మీరు త్వరగా రండి. ముసలోడు హడావుడి చూస్తుంటే తన కడుపు పోయినట్టే ఉంది. అదే నిజమైతే పండగే. సుమిత్ర, ఆగవే ఆగవే రాలుగాయి. నువ్వు నాకేం జడియొద్దు. నీకు ఈ మధ్య గోరోజనం బాగా పెరిగిందే. నీకే పెరిగింది. అసలు గోరోజనం అంటే ఏంటో తెలుసా నీకు? తెలీదు. తెలియకుండా పెరిగిందని ఎలా అంటున్నావే? నేను అలాగే అంటాను. దీన్నే గోరోజనం పెరగడం అంటారు. అక్క, దాంతో నీకు గొడవేంటక్కా? ఇది అసలు మాట వినట్లే చెల్లమ్మా. చూడమ్మా, నేనేమో జడలు పైకమంటే వెళ్ళేసిందో చూడు. మా ఫ్రెండ్స్ చూసి నవ్వరు. దీని ఫ్రెండ్స్ అందంగా జడలేసుకుంటున్నారంట. దీనికి కూడా అలాగే వెయ్యాలంట. నువ్వే చెప్పు నానమ్మా, ఇలా జడలేస్తే మా ఫ్రెండ్స్ నవ్వరా? అమ్మతో ఏమిద్దాం అనుకుంటే ఇంకా లేవలేదు. ఇలా రా, ఈ రోజు నేను నీకు జడలేస్తాను. రా.
అక్క ఆ దువ్వెనెల ఇవ్వు. టైం 10 అయింది. డ్యూటీకి వెళ్ళాలి కదా. రాత్రంతా బాగా బాధపడింది. దీపని పడుకొని ఈరోజు డ్యూటీకి నేనే వెళ్తాను. ఈ రోజుకి ఇది ఇలా ఉంచు. రేపు వేరే స్టైల్లో నేనే నీకు జల్లేస్తాను. పెద్దనాన్నమ్మ, చిన్నానమ్మని చూసి నేర్చుకో. స్కూల్లో కూడా ఇలాగే ఉంటావా? అక్కడ కూడా నేను బాగానే ఉంటాను. దీంతో వేగడం నా వల్ల కాచెల్లమ్మా. దీన్నెక్కడికన్నా పంపించే. నీ కొడుకు రక్తం శౌర్యలో లేదు కాబట్టి దాన్ని పరాయి దానిలాగే చూడాలి. అప్పుడు ఈ పరాయి బిడ్డ పరాయిదే అవుతుంది. దాన్ని దూరం పెట్టాలనిపిస్తుంది. అంతవరకు ఎదురు చూడకుండా ఇప్పుడే దాన్ని ఏ అనాథ శరణాలయంలో చేర్పించావనుకో, చెల్లెమ్మా, ఆ? అక్క, ఏమైంది? చంటిదాన్ని అలా చూస్తూ ఉండిపోయావేంటి? మా పిన్ని రాత్రి ఫోన్లో మీ పిన్నికి 100 ఏళ్ళు తలుచుకోగానే ఊడిపడింది. జోగ్రానియే కాదు, అమ్మమ్మ ముద్దుల తాత కూడా వస్తున్నారు. నాన్న, హాయ్ ముద్దుల తాత. హాయ్ మమ్మ. హాయ్ జోగ్రాని. హాయ్. తాత, డాక్టర్ ఎందుకు వచ్చారు? అమ్మేది ఇంకా లేవలేదుగా. ఫోన్ చేసిన విషయం చెప్పొద్దంది ఇందుకా? నువ్వు స్కూల్కి వెళ్ళే టైం అయింది కదా, ఇంకా ఇంటి దగ్గర ఉన్నావేంటి? ఈరోజు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేటుగా వెళ్ళాలి. బస్ రావడానికి ఇంకా టైం ఉంది. వెరీ గుడ్. నీ ముద్దుల తాత నీకోసం ఏం తీసుకొచ్చాడో చూడు. ఇదిగో. ఇంత పెద్ద చాక్లెట్. నువ్వు వెళ్ళి హ్యాపీగా చాక్లెట్ తిను. ఈలోపు నేను మీ నాన్నమ్మతో మాట్లాడతాను. అలాగే తాత. దీప కడుపు పోయిందో ఉందో ముందు తెలుసుకోవాలి. తాత, ఏంటి డాక్టర్ని తీసుకొచ్చారు? దీప కోసం రా. మేము అడిగే వరకు మీరేం చెప్పరు కదా. మా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. సారీ తాత, నేను ఇప్పుడే లేచాను. జరిగిందంతా తెలుసులే. అమ్మా సుమిత్ర, ముందు దీప దగ్గరికి డాక్టర్ గారు తీసుకెళ్ళు. ధరణి, నువ్వు నాతో రా. నేను కూడా వస్తాను, పద. రండి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, నేను ఇక్కడే కూర్చుంటాను. దీపకేం కాలేదు తాత. అవన్నీ డాక్టర్ గారు చూసుకుంటారులే. తను చాలా మంచి గైనకాలజిస్ట్. ఏం చెయ్యాలో ఎలా చూడాలో తనకు అన్నీ తెలుసు. నువ్వు వెళ్ళు. సరే తాత. బాబు కూర్చో. నాన్న, కూర్చో నాన్న. ఆ అక్క, అందరికి కాఫీ పెట్టు. ఇప్పుడు ఎవరికి ఏమీ వద్దమ్మా. ముందు దీపాకి ఎలా ఉందో డాక్టర్ గారిని చెప్పని. ఒకప్పుడు దీపని ఇంట్లో అడుగు పెట్టద్దన్న మనిషి ఈ రోజు దీప కోసం తాపత్రయపడుతున్నారు. దీప కడుపులో పెరుగుతుంది నా మనవరాలు కాదు, మీ అమ్మ అని నువ్వు నాతో అన్నావు కదా. అమ్మని ఇలాగేనా చూసుకునేది? మేమంతా ఇక్కడ ఉన్నాం కదమ్మా. ఏదైనా ఈ నాతో చెప్పుకోవద్దు. ఏ కారణంగానూ నువ్వు కోరుకున్నదేది నీకు దూరం అవటానికి వీల్లేదు. రాధర్ని, దీపా, దీపా,
అమ్మా మీరా? ఏ పడుకో, లేవకు పడుకో. అదేంటి నీకేదో కడుపులో నొప్పని చెప్పింది మీ అత్తగారు? చూస్తే నువ్వు బాగానే ఉన్నావు. అత్తయ్య గారు, మీరు కాస్త ఆగుతారా? మనిషి బాగానే ఉంది కదా సుమిత్ర. అది చెప్పాల్సింది డాక్టర్ గారు. ధరణి, దీపక్ ఏమైందో చూడు. నేనిప్పుడు బాగానే ఉన్నానమ్మా. మరిప్పుడు బాగానే ఉంటే రాత్రి ఏమైంది దీపా? పడ్డావా? నువ్వు దేన్నైనా గుద్దుకున్నావా? అత్తయ్య గారు, మీరు బయటికి వెళ్ళండి. అది కాదు సుమిత్ర, కడుపు కడుపు లేదు, కాలు లేదు, మీరు బయటికి వెళ్ళండి. పెద్దదాని కదమ్మా, నా భయం నాది. డాక్టర్ గారు, టెస్ట్ చేసి ఏం జరిగిందో మీరే చెప్పండి, నేను బయట ఉంటాను. సరేనండి. ఇక్కడ నొప్పిగా ఉందా? లేదు. ఇక్కడ లేదు. ఎందుకు మరి కడుపు నొప్పి వచ్చింది? ఇప్పుడు తనకి ఇంకేం ప్రాబ్లం లేదు సుమిత్ర, కానీ ఇది రిపీట్ కాకూడదు. నేను చెప్తానులే. దీపా, రా, జాగ్రత్త. ఇప్పుడు నొప్పిగా ఉందా అమ్మా? లేదమ్మగారు. పద, బయటికి వెళ్దాం, రా. నువ్వెందుకు అంత కంగారు పడతావు? కూర్చో పారిజాతం. ఆ, దీపక్ ఏమైందో ఏమోనని. పిన్ని ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు. రాత్రేమో శౌర్యని దూరం చేయమని చెప్పింది, ఇప్పుడేమో దీప గురించి కంగారు పడుతుంది. ఏమమ్మా, దీపక్ ఎలా ఉంది? బానే ఉందండి. బానే ఉంటే కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? నేను అదే అడిగానండి. ఏం చెప్పింది? రాత్రి శౌర్య వీళ్ళ పక్కన పడుకుందట. దాని కాలు దీప కడుపుకి తగిలింది. అయ్యయ్యో, చూడు దీపా, 4 months వరకు ప్రెగ్నెన్సీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కేర్ తీసుకోవాలి. పైగా ముందు బిడ్డకి ఈ బిడ్డకి చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఫిజికల్గా కూడా నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది వరకట్లా ఉంటాను అంటే కుదరదు. అర్థమైందా? అరెరే, నేను అనుకున్నది జరగలేదే. సుమిత్ర, నువ్వోసారి హాస్పిటల్కి రా. ఎందుకో నువ్వు కూడా బాగా నీరసంగా కనబడుతున్నావు. ఇంక నువ్వు ఆపుతావా? నేను బాగానే ఉన్నాను, ఎక్కడికి రాను. బాబాయ్ గారు, మీరైనా చెప్పండి. ఇక్కడ అందరూ మొండోళ్లేనమ్మా. వాళ్ళ మాట మనం వినాలే తప్ప మన మాట వాళ్ళు వినరు. మీ మాట వింటారు కదండి, మీరు చెప్పి పంపించండి. అలాగేనమ్మా. దీపకి ఏదైనా అర్జెంట్ అయితే ఇది నా విజిటింగ్ కార్డు. నా క్లినిక్ ఇల్లు ఒకే చోట. మీరు ఎప్పుడైనా దీపం తీసుకొని రావచ్చు. అలాగే డాక్టర్. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. ఇక మీదట ప్రాబ్లం రాకుండా ఉండడం మీ చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను బాబాయ్ గారు. రాత్రి దీప కడుపు నొప్పి అనగానే శౌర్య ఏదో చేసుంటుందని నాకు అనుమానం వచ్చింది. మీరేమో కాదన్నారు. అదేమన్నా కావాలని చేసిందా? నిద్రలో కాలేసింది. కావాలని చేయకపోయినా కడుపు మీదే తగిలింది కదా. అదేమో నేను సున్నుండివ్వలేదని నా మీద అలిగి రాత్రి అది నా దగ్గర పడుకోను అంది. ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు తెలివిగా ఆలోచించాలి. పిల్లల్ని కాస్త దూరంగా ఉంచవలసిందే. ఇప్పుడే దాన్ని ఏ అనాథ శరణాలయంలో చేర్పించావనుకో. నా దగ్గర పడుకోబెట్టుకుంటానులే అమ్మా. దానికి ఇంకెక్కడ పడుకున్నా నిద్ర పట్టదు. నేనున్న వైపు పడుకోబెట్టుకుంటాను పెద్దమ్మా. మరీ అంత గారాబం చేయాల్సిన అవసరం లేదురా. పర్వాలేదు, కాంచన మీద నా మాటలు పనిచేయడం మొదలుపెట్టాయి. దీంట్లో గారాభం ఏముందమ్మా?
ఇదే మంచి టైం. ఆ చంటిది ఎక్కడుందో చూసి దానికి చెప్పాల్సింది దానికి చెప్పాలి. ఇది ఎటుపోయింది? దీప కూర్చో. ఇబ్బంది అవుతుందనుకున్నప్పుడు నువ్వే అర్థం చేసుకోవాలిరా. పిల్లలు ఒక చోట కుదురుగా ఉండరు. అర్ధరాత్రి అది కాలేస్తుందో చేయేస్తుందోనని నువ్వు చూస్తూ కూర్చుంటావా? లేదా కాళ్ళు చేతులు కట్టేస్తావా? డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నావుగా. ముందు నువ్వు దీప గురించి, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాలి. శౌర్యని మేం చూసుకుంటాంలే. దీపా, నువ్వు వెళ్ళి రెడీ అయ్యి టిఫిన్ చేయి. అలాగే అత్తయ్య. జాగ్రత్త. ఓ, ఇక్కడున్నావా? ఏమే, ఇంకా చాక్లెట్ తినలేదమ్మా? త్వరగా తింటే అయిపోద్దని స్లోగా తింటున్నా. అన్నీ అమ్మ తెలివితేటలే. నువ్వు రాత్రి మీ అమ్మని తన్నావా? నేను తినడం ఏంటి? నిద్రలో కాలితో మీ అమ్మ పొట్ట మీద పొడిచావట. నేనా? నిద్రలు చేసిన పని కదా, నీకు గుర్తుండదులే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను చెప్పేది అబద్ధమైతే ఇప్పటి వరకు మీ అమ్మ ఎందుకు లేవలేదు చెప్పు? బాగా నిద్ర వచ్చింది. అయితే డాక్టర్ గారిని మీ ముద్దుల తాత ఎందుకు తీసుకొచ్చారో చెప్పు? ఎందుకు తీసుకొచ్చారో నువ్వే చెప్పు. నువ్వు చేసిన పనికి మీ అమ్మకి కడుపు నొప్పి వచ్చిందంట. అది చెక్ చేయడానికే డాక్టర్ గారు వచ్చారు. మా అమ్మకి ఏమైనా అయ్యిందా? అయ్యుంటే బాగానే ఉండేది. ఏంటన్నా? మీ అమ్మకేం కాలేదమ్మా. పాపం, నష్టం నీకే జరుగుతుంది అంటున్నాను. నాకేం జరుగుతుంది? నిన్నీ రోజు నుండి మీ అమ్మా నాన్న దగ్గర పడుకోనివ్వరంట. ఎందుకు? మళ్ళీ ఎక్కడ కాలేస్తంతావోనని. నేను అలాగేం చేయను. శౌర్య ఈజ్ ఎ గుడ్ గర్ల్. మరి మీ నానమ్మ దగ్గర పడుకోమంటే పడుకోలేదే? నానమ్మ నాకు సున్నుండలు పెట్టలేదు. ఏంటి, నీకు పెట్టలేదా? అవును, నాకు పెట్టలేదు. అమ్మకే పెడుతుందంట, అందుకే అలిగాను. లేదంటే నానమ్మ దగ్గరే పడుకునేదాన్ని. అరెరెరెరే, నీకెంత పెద్ద కష్టం వచ్చిందే. నీ గురించి తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతోంది. నాకేమైంది? నాకు నీ భవిష్యత్తు కనిపిస్తోంది. అంటే ఏంటి? అదేనే, ఇక మీదటి నీకు ఇంట్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఏమర్థమైంది? మీ నానమ్మ మారిపోయింది. ఎందుకు? ఇప్పుడు మీ అమ్మకి ఒక బిడ్డ పుట్టబోతోంది కదా. మీ నానమ్మ ప్రేమంతా ఆ బిడ్డ మీదే ఉంది. అందుకే నీకు సున్నుండలు పెట్టనంది. ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నానమ్మ సున్నుండలు పెడతానంది చిన్న బేబీకి కాదు, మా అమ్మకి. ఆ చిన్న బేబీ ఉంది మీ అమ్మ పొట్టలోనే కదా. అంటే మీ నానమ్మకి ఆ చిన్న బేబీ మీదున్న ప్రేమ శౌర్య మీద లేదు. ఇప్పుడు మీ నానమ్మే. ఆ తర్వాత మీ నాన్న కూడా నిన్ను పట్టించుకోడు, దూరం పెడతాడు. మా దగ్గర పడుకోవద్దు, నానమ్మ దగ్గరే పడుకో అంటాడు. నిన్ను సరిగ్గా చూసుకోడు. నీ మీద మీ నాన్నకి ప్రేమ తగ్గిపోతుందిలే. మీ అమ్మకు కూడా నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకు? నువ్వు చిన్నపిల్లవి కదా, నీకేం తెలీదు. పెద్దవాళ్ల కంటే ఎప్పుడూ కూడా చిన్నవాళ్ల మీదే ప్రేమ ఉంటుంది.
ఇప్పుడు మీ అమ్మ కడుపులో బేబీ ఉంది కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళంటే ఎవరు? నేను. ఆ అంటే నీ మీద ప్రేమ లేనట్టే కదా? ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి. నీకు కొత్త బట్టలు కొనరు, నువ్వు అడిగినవి ఇవ్వరు, నీకు పుట్టినరోజులు చెయ్యరు, నిన్ను సినిమాలకి తీసుకువెళ్లరు. ఐస్ క్రీం అడిగామనుకో పెద్దది కాకుండా చిన్న కప్పు కొంటారు. నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ఇప్పటి వరకు నిన్ను ఇంట్లో యువరాణిలా చూశారు, ఇక మీదట శౌర్యలా కూడా చూడరు. ఎప్పట్లాగా నిన్ను చూడాలంటే నువ్వొక పని చెయ్యాలి. ఏం చేయాలి? నువ్వన్నిటికీ అల్లరి చెయ్యాలి, మారం చెయ్యాలి, గొడవలు పెట్టుకోవాలి, అరవాలి, వస్తువులన్నీ పగలగొట్టాలి, నాకు బేబీ వద్దు అనాలి. అరిస్తే రాదా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి నేనంటే కూడా నీకిష్టమేనా? ఇష్టమే. అయితే ఈ రోజు నుంచి నువ్వు నేను చెప్పింది చెయ్యాలి. చేస్తే నువ్వే యువరాణివి. అందరూ నిన్ను ప్రేమగా చూసుకుంటారు. లేదంటే నువ్వు ఎవరికీ అవసరం లేదు. రాత్రి ఫోన్లో కాంచన్ని, ఇప్పుడు శౌర్యని ఇద్దరిని సెట్ చేశా. ఈసారి కార్తీక్ గడికి నరకం. दोस्तों पार्ट 2 है भैया, ठीक है। मैं पार्ट 2 भाग नो 2 मिनट दबाएंगे, 5 मिनट दबाएंगे, 20 मिनट दे अप्लाई कर 5 मिनट लगे अपने जी तू एक्स्ट्रा लीव क्या करना है 5 मिनट 20 मिनट पढ़ना ए ऐसा बन गए हैं ना। 5 GB पहले फ्री रखा 1 लोग वास्ते। असा होते हैं जामपुर और साइकिल सर्विस ग्राउंड चेक करो, एक कॉलोनी बनी हुई है जामपुर की। अरे खट्टे पे नहरे चिक्के चेक करो, VIP मॉल बना रखे चिक्के खट रखे हैं, खट रखे नहीं खट रखे बुला रखे 4-5 बना रखे हिंदी भैया तब नंगे जा रहे मजे जान 30% हो गया अपलोड। अल्हम्दुलिल्लाह मतलब अल्हम्दुलिल्लाह ये तो नेट क्या है ना। हां वो तो खड़ा होला खड़ा में हैंगल तो ये है आओ तू इधर खड़ा रह के पीछे तू बे शॉर्ट अपलोड देना पे तेरी लॉन्ग वीडियो यार फुल एचडी ना मेरा भी हां आज में बड़े सी लाइट्स आके भी बनाई नहीं लोग लाइट पे क्या था लाइट मार के वीडियो बन दे पूरा आ रहा है जेड़ा लोग काम कर रहे तो मुंदी कर दे ठीक है। और फोन आ गया 40,000 आया 40,000 आता छोड़ दे दी यार आधा पे नहीं आधा पिया काफी रेट वाला पीछे दुनिया भेजती है ठीक है। भैन कमाई थोड़ी दी जो कोई बंदा करने लगा ना जड़ा इने करे वाला में लगी पता नहीं कहां से पता लगा की वजह पैसे दे 3000 रुपए पे प्लेट में भेज रहे ना उन्हें 3000 रुपए ट्यूब दे बनाई ठीक है। उन्हें तुम बेचा मेरे बाप आ गया 30,000 में मैंने दे क्या हो जितने नहीं पैसे तो कितने दे अब 35 ना 3000 ना तो दिया ना 3000 ना ट्यूब दे चैनल पे गोल ना मजबूरी आई प्लेट में लेके बैठ के पैसे करना डाला नहीं मन था खड़े ये मान यार मैंने 100 काट सकते हो नहीं निकलदा
एक महीने निकला से 2 महीने न निकला ना छो चौथ बंद थी वैसी हुंदी शांति बंदा कौन है हेलो को मोटरसाइकिल पानी में रह के कहने पे हैं वाह ठीक दोनों के काम निकल के देखना घंटों क्या है रे आज तो निकला है आयो क्या कर रहे बंदा ये क्या कर रही कहीं कोई नहीं सर जा सी कि मैं यार जाना ज्यादा और जोड़ दे मैं आओ वाह ये क्या था वो आज जिलो बिना से पानी दियो कौन है बादशाह आदा थे आज जिलो बिना से पानी होटल नहीं होंगे हां तो क्या रहा है सुनिए घंटा रह के बाद घंटा भी क्वार्टर से काट दो का ना क्या है री ये सौदे लगाया मौका नालो क्या दे नालो ऐसे लग दिया बता ऑर्डर दे दो कि मेरे को इतना तो है बोले यार वाला बाबू ये तो कंपनी मारो तो क्या है हेलो कटियो ने तो मेरी को दियो मुकने आगे लाइन में कहना सेकंड आगे मुकने बढ़िया भी चिकन ले बढ़िया अरे लैपटॉप खोले 5 जीबी शू दी गए तू कौन बात कर रहा है ये बोल नहीं अबे कुछ देर बाद पोस्ट कर हैं अबे कुछ देर बाद पोस्ट कर पुष्प का पैसा रे चा हां कुछ है किधर उनका गरीब से पे क्या कैसे पूछा क्या कहता है कि मैं बर्बाद रहा हूं आप बात दे दे अरे बोल दे ला ना काट ला अब भाई बंद ही है ये ताके ये लगा कंपनी जट्टी की जोड़ी है ये आप रोटी खाने ले आज तो जो बात कोई नहीं काट दे वाला आता बड़ा टट मजा नहीं आयो कोई ना टट दे दे तो दे बाप रे इसी आदिवासी के साथ अरे पानी दारू का दे बाकी खाना आप बैठ गए मेरे को क्या नहीं 12 13 दिन 500 आप ने मेरा ना आज मैं 500 दे दो तो देख लो क्या बना ना 50 सब करे बदल लाइव क्या का त्रास है रे के शायद मैं तेरे को प्राइस नहीं दे दे खुदा फोन आए थे तू अबे क्या कि तू सारे आ रहे ए लाला मैं इलेक्ट्रिक प्राइस का ऊपर ए खुद आपने आप दो किराए भवन पे दे ये ला और गोदने को दे मन अबे बाकी दूध चला बाय उधर आवाज रोक कोई नहीं गाड़ी वेट तेरा 5 मिनट मान तक ये 5 मिनट बाय आवाज नहीं आती बंद ही चलो ये मेरे को दे दे क्या ए मेरे को दे दे बन के भी लोग खड़े करो ना ब्रेक पागल थी क्या है पूरा कर तो तक मैं 6 मिनट मैं 5 मिनट बना दिया लास्ट के बाद आवाज तू करे देखो मतलब ये हुन पूरा पानी से ना कौन कौन मेरे को चीज गेट का वीडियो मेरे लगे वाले ने खराब तो उल्टा कर लो बुझना चलो दोस्तों ब्लॉग सारा कंप्लीट ना पे या अरे बदमाश यार क्यों करता नहीं मतलब जो खाली मार कर देने का और मैंने टक्कर दे कमा होने लगा पर हां कर यार सारी हिस्ट्री बिना के सुन दे ओए भाई तो पानी से पूरा कोई एला बेवकूफी कहने चला एला अल्लाह अल्लाह एला तुझे हैं ये ना कर वाल निजाम क्यों चलाओ और मतलब तेरे बस का लगा मैंने और पट्टी तक जा क्या है क्या है चाप चाप सबर कर वापसी हटा पानी तो आवे रे जी
300 मिले दे बाकी दे दे 500 मैं दे सा आवा 5-5000 300 1300 चलो 1500 पड़ जी ना हाँ 100 दे दे सारो राली कैसे गया नहीं तो वेदे चक्कर दे पैसे मिल रोदी कर है माजी तो 600 मैं कर दे सा अदरक हाँ क्या करेंगे अदरक चावल पकने में बेकार यार चावल पकाई खाने ये अदरक क्या करने तो कम और से छिको यार पका और क्या नहीं लास्ट मारो लोगों अदरक कर दे तब बहुत मिलावा बहुत मिले अपने निजाम काट दिया रोटी छुट्टी हुआ जंबो चाहिए जुलो नहीं चाहिए जुल जमा अब बहुत चलो मैं कहने चलो मेरे खाते ला रहा बहुत चाहिए जुलो हां नहीं तो ठंडी दे चल जोल के जरा फ्रिज रखे सु चा निजाम चालू है ना हां चाक चकें को आग चता बोतल चाहिए एक जंबो ये वैसे के बाद कपड़ा नहीं मिलेंगे बा यो मारना चाहिए उका लस्ट्री मार दे जरा लस्टर ना चमक बरकरार आंदी मुंह टाइम धो देवे ना ई टाइम जरा धप घाट થઈ ગઈ ओ ना भाई क्या कराना है ना पे चलो चाहिए जो आने बहुत अच्छा मिल जाए इन्हें पीछे नहीं मिला दिया अदर आगे ना तो मोटरसाइकिल दे तो सारी सर्विस मिलती है तो सब्जी पे पचासी वगैरह लगा के चल जावा हम चाहता काला बाजा नहीं बनाओ नहीं सारे बैग ते बनाना तू वे चाय ना उना क्या पता कौन है इधर आवाज बोल के ना क्या किना के पता लगे तारा रखो बाजा परा थी बे आया कोरोना का दे है मैं भाई फोन कर करके थकी खड़ी है काम हो रहा है क्या दी प्रेस कोई आना पे नेट हो सी तो प्रेस आसी अरे एक लास्टर लाउणे आजी बड़ी आवाज मरे ने तू घंटा थी कि मैं काम कर रहा हो इंदे थी वैसे यार कोई ना करने फिर देर हां जा जाने खड़ इले भाई डाला नहीं थी ना इन्हीं का बाल है ओ हाय पिया ये हां इले वाले दो छोड़ दिया ओए तो मुंह देख रहे बंद है हमारे हम घाट से पता नहीं किधर जा रहे हैं तू आग चढ़े दे नहीं तो मैं आप या ओए और आप तो आग नहीं आप या फुलाए जो आप या तू कोई सवारी क्या नहीं मोटरसाइकिल में थी इस बार अच्छा चौकी ना भैया यार दूसरा सामान करना वाला है कि बंदा मकई पे है मकई पे वो करनी है कटरी शादी करनी है हां दसा देगा चल सन मकई पे है क्या निशान आएगा खाना दा शुक्र है क्या भाई भाई क्या खड़े भाई क्या खड़े है इधर में आवाज वंडे इनको हेड नहीं तो तो मैं मर्जी ला गया मैं कुछ आने वाला ये निजाम है पैसे नहीं पैसे बड़े पैसे थोड़े यहाँ सो लो तेरा काम है 100 दी अगला दूसरा को गाड़ नहीं खेड़ता इन्हें रुपया नहीं था वो आप पहले तो जमा कराओ तो जमा कराओ हार गया हाँ आप हारोगे आप हारोगे माला दे यार मन बहुत चाहिए ये में भी नहीं मरो फोटो भी लागे तो भी उड़े तो आइटम काटे तो कर जाए राइट मरो हां वो बिया चल तू बादशाह कल में चना डेढ़ में तू ही डेढ़ में तू ही डेढ़ में तारे तो ना तारे चना न मैं किस तरह ट्राई करे तू नहीं किस ट्राई करनी पड़ने ट्राई करने नहीं बता एक ओए 100 कोई सब करा पड़ती बन आती मैंने जला रहा ओ वो सब करा दे इस्लामी शाट ले आयो गिद्या बादशाह तो चैनल का ये दे रहा लस्टर तो बगैर फायदे कोई क्या नहीं सागुरान दे के कहने कैसे पैसे या लस्टर के ना पालिश है
पैंट पेंडिंग है यार ना किल लड़ती है चेकिंग वाले माय लौट गए रिम्मा तो जोड़ के मारे यार कपड़ा ए लास्ट शॉट बैरल क्या नहीं यार थी नहीं देता है 3 जो कट्ठे पारे तो है क्या में ना हां ये अम्मा ये है ना वो ये छिप लेंगे अम्मा ये तो है कि नहीं थी के कल पड़तो बने कल बहुत 3 दिन तो पूरे थी ना अच्छा चैनल तो वायरल क्यों है इधर सब करावा चेक कर हाफिज को फोन करो काकू ना को फोन दा काटे रोटी दा ना काट दे दी काट देसी हां तो टाइट करके बने सन हम वाला दुकान मैं तो कोई पर निकलना चैनल जो काट दे चैनल ठीक है रेड भी चैनल देख ना पहले देव तो चैनल देव तो ना होती बने ना ना व्लॉग लिस्टेड करके अपलोड करके चैनल डेली तक बनेगा व्लॉग ये होवे तकरीबन देर नहीं ना को चैनल रेडी थोंडे वाला इकन लाग में देख कितने दे थोड़ा अच्छा भी ये वीडियो तो जा यार थोंडे वीडियो घाट ऐड पेंडिंग पे हूं हम तकना मतलब कि व्यू ही था ना ये चेकिंग है ना हूं हम कोई व्यू शो कुछ नहीं ऐड पेंडिंग है बड़े चैनल पे पाते देखो देखो सरी को हां लिखा है चैनल दा नाम सर्च मार गए वाल तुम्हें बड़े दौड़ दामा पे नियम सर्च मैं नियम सर्च क्या नाम है हम आगे ना करी हां वो YouTube पे क्या दिया वाइट कर रखूं 3 महीने वास्ते इधर सही है ए चैनल वाइट कर रखूं 3 महीने वास्ते बड़े चैनल को नोट से न कोई ना चार पांच रे तो बस लोग न को ना ओए तरा जा तू जने जावे चढ़ियो हां यार दाने का कभी बात गा फला जा पिया चल वहां जो को कॉल करके पता कर के नो जो करत है जे तो बात या दादा नहर ध्यान दिया ओ तो सीधा अगर आवे ना सीधा फला वीडियो है तो जल्दी आओ मतलब तो स्मेल को लगे बेबी ओके भाई समझो आगे तो बस चलो पटवार को पे डू जन चढ़ा के दे रोड दो चलो 12 को बता छोटा पेट्रोल पर मामे के घर को चल बात हो यार सारे मामे के घर को ठीक है तू नहीं है यार हो बाकी ये बसन ते दी यार ओ खड़ पर तो नहीं आ रहा है नहीं Ore. Ah, te uso. Heng na program बढ़ गए. ए उकड़े में हुनम भालो उकड़े रे. ओए दे मोबाइल पकड़ेंगे एक फ्रांड दे पकड़ वाला देख कहीं के बता के बिला बनना है रेडी के कहीं के बता पूरे बिला के गला में काम बन के दे लेकिन मेरे को बात कर रहे थे एक गलत काम खाना खा ले ओ लाला
डायमंड बन गिंदा मुन्नी दा ओवर टाइम क्या कर रही है आईफोन आ जाओ ना हेलो मेरा मैं ब्रे आईफोन चाहिए आईफोन पे दो चाहिए अने बैठ पे सोफे पे तो किधर गई सोफे पे चार्जर दे तलु सोफे अने पोस के जल्दी आ लोना यार तो फोन आ गई हाँ जो 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 जोड़े नारंगा डब्बा बताइयो कमा उतार दे चौका सफर कितना ज्यादा खड़े नहीं डाका था